రాజమండ్రి రూరల్ ఆల్కాట్ గార్డెన్స్ 17వ వార్డ్ బొగ్గులు దెబ్బ పార్కులో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ వికాస్ కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ 17వ వార్డు బొగ్గులు దెబ్బ పార్కులో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ వికాస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆల్కాట్ గార్డెన్స్ 17వ వార్డ్ కూటమి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మేస్త్రి రమణ, వారి బృందం బొగ్గుల దిబ్బ కాలనీలో పార్కు కాలువలు, రోడ్లు పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో రొంపిచర్ల యాంటోనీదాస్ మాట్లాడుతూ, సామాన్యమైన ప్రజలు ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా స్వచ్ఛందత కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ చెత్తను బండి వచ్చినప్పుడు సిబ్బందికి అందజేయాలని, అలా చేయకుండా మన వీధి ఎంట్రన్స్లో చెత్త పడేయడం మంచిది కాదని, ప్రతి ఒక్కరూ చెత్త విషయంలో క్రమం పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొగ్గులు దెబ్బ కాలనీ పెద్దలు మరియు యూత్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం తలంపు పెట్టారు. ఈరోజు మన రాష్ట్రం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మన మంత్రి గారు దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ 17వ వార్డులో బొగ్గుల దిబ్బ ఈ యొక్క శుభ్రత పరిశుభ్రత స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ వికాస్ కింద ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అలాగే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వారు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు, అలాగే మేస్త్రి గారు రమణ గారు వారి బృందంతో ఈ యొక్క పార్క్ని పరిశుభ్రం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం చేయాలన్న మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేకూర్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కాలనీలు ప్రతి వీధుల్లోనూ కాలువల్ని, అలాగే చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క చెత్తని వీటిలన్నింటినీ పరిశుభ్రం పరిచే కార్యక్రమం ప్రతి ఒక్కరిలో ప్రజల్లో కూడా స్వచ్ఛందత ఉండాలని, ఎందుకంటే ప్రతి ఇంటికి డోర్ టు డోరు చెత్త సేకరించే వ్యాన్ వస్తుంది, కానీ ప్రజలు ఆ యొక్క వ్యాన్కి సహకరించే విధానం లేదు. యథావిధిగా ఇంకా పాతకాల పరిస్థితుల్లోనే ఉండి ఆ యొక్క చెత్తని ఎక్కడ పడితే అక్కడ కూడల్లో సెంటర్లోనూ వీధి చివరిలోనూ వేస్తున్నారు. ప్రజలు ఇది గమనించాలి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు, దేశ ప్రధానమంత్రి గారు మనకి మంచి సదుపాయాలు ఇచ్చారు, మంచి అవకాశాలు ఇచ్చారు. అది మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని చెత్త మనకి ఇంటికి వచ్చిన వ్యాన్కి ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పడేస్తే అది మనకే హానికరం, మనకి లేనిపోని రోగాలు వస్తాయి. దయచేసి ప్రజలు ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం పాటించాలని నేను తెలియజేస్తున్నాను. నా పేరు రొంపిచర్ల యాంటోనీ, రాజమండ్రి రూరల్ ఆల్కాట్ గార్డెన్స్ 17వ వార్డు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఇన్ఛార్జ్. అందరికీ ధన్యవాదాలు.